జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ విన్నారంటే మీరు ఖచ్చితంగా షాక్ అయితే గురవుతారనమాట. ఎందుకంటే ఈ న్యూస్ అలా ఉంటుంది. మొత్తానికి నిన్ననే ఈ ఢిల్లీలో ఎలక్షన్స్ అయితే పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ జరగనంత రంజుగా ఈసారి ఎలక్షన్స్ అయితే మాలు జరగల. ఢిల్లీలో ఈ స్థాయిలో హోరాహోరీ ప్రచారం ఎప్పుడు కూడా జరగల. కానీ ఈసారి ఈ ఎన్నికల ప్రచారంతో ఢిల్లీ నగరం మొత్తం కూడా హోరెత్తిపోయింది. అట్లే ఎలాగైతేనేమి సరే, ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే అత్యధికంగా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ వైపుకే మొగ్గు చూపినాయి. అంటే భారతీయ జనతా పార్టీనే గెలిచిపోతుంది అన్నట్టుగా. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకు అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి రెండు ఎగ్జిట్ పోల్ సంస్థలైనటువంటి వీ ప్రెసైడ్ ఎగ్జిట్ పోల్ అనేది ఒకటి, మైండ్ బ్రింక్ ఎగ్జిట్ పోల్ సంస్థలు, ఇవి రెండు కూడా నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంస్థలు ఈ రెండు కూడా. కాబట్టి వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లే, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లే. ఇక పేరెన్నిక గన్న సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపుకే మొగ్గు చూపించాయి. అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే గెలవబోతుంది అన్నట్టుగా. ఇకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ యావరేజ్గా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకు 44 సీట్లు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకు 26 సీట్లు రానున్నాయన్నమాట. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా, నువ్వు ఎట్లా తిప్పి ఏం చేసినా కూడా ఈసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే. సరే, మీరు షాక్ అవుతారు, నేను ఒక మాట చెప్తానని చెప్పినా కదా, ఆ పాయింట్కి వద్దాం. ఈసారి ఎందుకో కొంతమంది ముస్లింలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ పైన కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కానీ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. కాస్త విచక్షణ కలిగినటువంటి ముస్లింలు ఆలోచించడం ప్రారంభించారు. తమను కేవలం ఓటు బ్యాంకు లాగా మాత్రమే చూస్తున్నారని, తమ బాగోగులను కష్ట సుఖాలను తెలుసుకోకుండా ఈ పార్టీలు తమ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాయని, ఎన్నికల సమయంలో మాత్రమే తాము ఈ పార్టీలకు గుర్తుకొస్తున్నామని చెప్పేసి కొంతమంది ముస్లింలు అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన అయితే బాగా కోపంగా ఉన్నారు. అదేమంటే వీళ్ళందరూ కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంట, బీజేపీను బూచిగా చూపించి తమ ఓట్లను గంపకొత్తగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనేది వీళ్ళ యొక్క భావన అన్నమాట. వాస్తవం కూడా అదే. నిజానికి బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చేసిందంటూ ఏమీ కూడా లేదు, అవునా కదా? కానీ ఈ విపక్ష పార్టీలన్నీ కలిపి ప్రతి విషయాన్ని బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తుందంట ప్రచారం చేయడం మూలంగా బీజేపీ ముస్లింలకు వ్యతిరేక పార్టీగా ముద్రైతే పడిపోయింది. కేవలం ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ అన్నమాట. అసలు మత రాజకీయాలు చేసేదంతా ఎవరు? వీళ్ళంతా ఈ సూడో సెక్యులర్ పార్టీలని. మతతత్వ పార్టీ అనేది ఎవరిని? బీజేపీని. బీజేపీ సరే, అది ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, అన్యాయంగా ఫలానా మతం వారికి ఇదిగో ఇట్లా చేసింది అనేది ఏదన్నా ఉందా? ఏం లేదే, ఏం ఉండదు కూడా. సరే, ఇకపోతే ఢిల్లీలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మౌలానా ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు మౌలానా సాజిద్ రషీదీ. ఈ సాజిద్ రషీదీ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నమాట. ఈయన నిన్నటి ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఈ సాజిద్ రషీదీ మాట్లాడుతా, నేను మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసిన, కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి నేనైతే ఓటు వేయలా. ఈసారి నేను భారతీయ జనతా పార్టీకే ఓటేసినాను. నా జీవితంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసిన నేను. నా మనస్సాక్షి నన్ను బీజేపీకే ఓటేయమని చెప్పింది. అందుకే ఈ విషయంలో ఎంత మాత్రం కూడా నేను రాజీ పడలేకపోయినా, అందుకే నేను బీజేపీకి ఓటేసిన. చాలామంది ముస్లింలు బీజేపీని ఓడించడానికి ఓటేస్తారు అని అనుకుంటారు, కానీ నేను మాత్రం బీజేపీ గెలవడానికే ఓటేసిన. కొన్ని పార్టీలు మమ్మల్ని ఓట్లు వేసే మరమనుషులా భావిస్తున్నారు, అంటే కంప్లీట్గా వాళ్ళ ఓటు బ్యాంక్ లాగా. అందుకే ఆ పార్టీలకు నాకైతే ఓటు వేయ బుద్ధి గల అంట ఈ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మౌలానా సాజిద్ రషీదీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఈ మౌలానా సాజిద్ రషీదీ సంచలన వ్యాఖ్యలు చేసినారు అనేదానికంటే ఏం చెప్పింది పచ్చి నిజాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాస్తవం ఉండాలి, అవునా కదా? అన్ని సూడో సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింలను ఓట్లు వేసే మరమనుషులాగానే చూస్తూ ఉంటాయి తప్ప వాళ్ళ అభివృద్ధిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కేవలం ఏంటంటే ఏదో వాళ్ళ సైడ్ ఉన్నట్టు వీళ్ళు డ్రామా చేస్తారు అంతే.
డ్రామా వేసేది, వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకునేది ఆ మారి చేస్తూ ఉంటారు. అవునా కదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.